స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి పైసలు పెడతా ఉండు పత్రికలకు ఆమె వార్తలు వేయాలని, ఎందుకు టీఆర్ఎస్ ను ఖతం చేయాలని. అమ్మా నేను చెప్తా ఉన్నా కళాకుంట్ల కవిత గారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఎవరు వాకిటి శ్రీహరి గారు, ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ గారు, 3 ప్రమాణ స్వీకారం చేశారు కదా. అలా నీది 4వ నెంబర్ ఉండేనా లేదా? నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. నువ్వు ఆ రోజే కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయి మంత్రి పదవి తీసుకోవడానికి పోతే కదా నువ్వు నిలబెట్టిన వాళ్ళకేని. నువ్వేదో ఆత్మగౌరవ పంచాయతీ ఏంది? మోసం జరుగుతుందని నిలబెట్టిన వాళ్ళు. మీ నాయన మీ అన్న కూడా పసిగట్టి నువ్వు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ మంత్రిగా మారడానికి వేసిన కుట్ర ఫెయిల్ అయింది కదా. ఆ రోజు 4వ నెంబర్ నీది ఉండేనా లేదా? ఎస్. నువ్వు చెప్పిగా ఇప్పుడు నిన్న పిల్లల మీద ఒట్టే చెప్పినావు కదా, ఈ మాట చెప్పిగా. ఇదే మాట చెప్పారు. ఇదే మాట చెప్పు. నువ్వు ఏఐసిసిలో ఉన్నటువంటి ఒక కీలక నాయకునితో టచ్ లో ఉన్నావా లేదా? నీ పిల్లల మీద ఒట్టే చెప్పింది ఎందుకు చెప్తావా? మా ఈ డ్రామా ఎవరి కోసం? బీసీ ప్రజలారా, మళ్ళా అయ్యది అయిపోయింది, ఇక ఈమె బయలుదేరింది, జాగ్రత్త. వీళ్ళకి అలా ఇచ్చిన పాపమే. మనం ఈ 78 సంవత్సరాల మన రక్తం దాగిన జాతులు వీళ్ళంతా. ఎవరికే సానుభూతి లేదు. మన ఆత్మగౌరవం మనకు ఉండాల్సిందే బీసీలారా.